ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా మీరే నా ఫాలోవర్సే, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా బంధువులందరూ. అయితే ఇప్పుడు స్కూల్ ప్రోగ్రామ్ ఉందని వెళ్తున్నా. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఫుల్ వీడియో చూడండి. నేను రెడీ అవుతున్నానా, మా పిల్లలు కొట్టుకుంటున్నారు. మేము ప్రోగ్రామ్ కోసం అయితే రెడీ అయినాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప అది పని పెట్టింది. సో అందుకే ఇంటికి వచ్చిన, మా బాబుని అయితే తోలేసిన. మళ్ళీ సాయంత్రం రిసీవ్ చేసుకోవడానికి పోయినా. 5:30 అయింది. అస్సలు కనబడతలేడు ఆ మందిలా. మా బాబు ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటలేరు. రాజా సినిమాలో వెంకటేష్ నిక్కి చూస్తాడు చూడు, అట్లా వెతికి వెతికి ఎంత వెతికినా కూడా నా కొడుకు దొరకలేదు. లోపలికి నేనే పోయినా, క్లాస్ రూమ్లో వెతుకుతాను. ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నువ్వు బయటికి పో అని అంటున్నారు నన్ను. 2-3 టీచర్స్ అన్నారు. అరే పాపను ఎత్తుకొని బయట ఎంతసేపు నిల్చోవాలి, బాబు నాకు కనిపిస్తలేడు, నేనే వెతుకుదామని వచ్చినా, మీరు పట్టించుకుంటలేరు కదా అని నేనన్నా. అంటే వెళ్ళమ్మా వెళ్ళు అని అంటున్నారు. కానీ ఆ బాబు ఎప్పుడు వచ్చిండో, ఎప్పుడు తోలినో ఎవరికి చెప్పినావు అంటాడు. రెగ్యులర్ టైంకు మీరు పంపించినట్టే గేట్ లోపలికి పంపించిన, ప్రత్యేకంగా మీకు రోజు చెప్తలేను. ఈ రోజు ఎట్లా చెప్తా నేను? పంపించడం మా బాధ్యత, జాగ్రత్తగా చూసుకొని మీరు మాకు అప్పచెప్పడం మీ బాధ్యత. నేను ఇప్పుడే ప్రిన్సిపల్స్ తోటి మాట్లాడతా అని నేనన్నా. అప్పుడు వద్దు మేడం, మేము వెతికి తీసుకొస్తామని వెతికి తీసుకొని వచ్చిళ్ళు. ఇట్లుంటుంది, మనం మాటకు మాట ఇవ్వాలి.